హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు చికెన్ కబాబ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ తీసుకున్నాను, దానికి కొంచెం ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ కారము, ఒక 1/4 స్పూన్ వచ్చి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ 65, చికెన్ కబాబ్ కానీ ఏదైనా మసాలా ఒక కొంచెము దానికి సరిపడా వేసుకుందామండి. ఇది ఆప్షన్, ఉంటే వేసుకోండి, లేదంటే ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పెట్టేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము. వేసుకొని కొద్దిగా చికెన్ కబాబ్ ఉంది కదా, ఇది కొద్దిగా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఫాస్ట్గా. ఆయిల్ కూడా వేసేసానండి. ఇప్పుడు బాగా కలిపేసి పెట్టుకుందాము. చాలా టేస్టీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఏం అవసరం లేదండి. ఇది బాగా కలిపేసానండి. మూత పెట్టేసి ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు 1 అవర్ అయిందండి. కొంచెం పెరుగు, మళ్ళీ ఒక స్పూన్ పెరుగు, కొంచెం నిమ్మకాయ వేసుకుందాము ఇప్పుడు. ఎందుకంటే పెరుగు నిమ్మకాయ అప్పుడే వేస్తే కొంచెం టేస్ట్ పుల్లగా ఉన్నట్లు అట్లా అనిపిస్తుందని నేను లాస్ట్లో కలుపుకుంటానండి. ఇప్పుడు ఇది కలిపేసుకుందాము. మీ ఇష్టము, ఫస్ట్లో మ్యాగ్నేట్ చేసేటప్పుడైనా ఇవి యాడ్ చేసేసుకోవచ్చు. కబాబ్స్కి ఇలాంటివి అమ్ముతూ ఉంటారండి, లేదంటే మన ఇంట్లో ఏదైనా కడ్డీలాగా ఉంటాయి కదా, అలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి దీనికి స్టిక్ చేసుకుందామండి. కొంచెం క్యాప్సికమ్ కూడా వేస్తున్నానండి. దీనిలోనే కలిపేసుకోండి. ఇట్లా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టము. నేను ఉన్నాయి అందుకే వేద్దామని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చినాను. ఫస్టే మ్యాగ్నేట్ చేసేటప్పుడైనా కలిపి పెట్టేసుకోండి. క్యాప్సికమ్ కూడా అన్నీ గుచ్చేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో కొంచెం మసాలా ఉంది, అది కూడా ఒకసారి తీసి దీనికి ఇట్లా రుద్దేసుకున్నాము. చూడండి, ఇట్లా అంతా గుచ్చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇట్లాంటి గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్ ఇది అమ్ముతారండి షాప్లో. ఇది తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను నేను. ఇట్లా పెట్టేసుకొని కొంచెం వేడి కానిచ్చి దాని మీద పెట్టేద్దామండి. చూడండి, ఇట్లా ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము. కొద్దిసేపు హైలో పెట్టుకున్నామంటే అదంతా రెడ్గా బాగా కాలుతుందండి. రెడ్గా అయిన తర్వాత మళ్ళీ కొంచెం మీడియంలో పెట్టేసుకొని కాల్చుకుందాము. చూడండి, బాగా వేగుతున్నాయి. కొద్దిసేపు హైలో పెట్టుకోండి ఫ్లేము, కొద్దిసేపు మళ్ళీ తగ్గించేసేయండి. అక్కడ అది బాగా కాలి ఉంటుంది కాబట్టి గ్రిల్లు లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. మరీ హైలో పెట్టేసామంటే లోపల ఉడకదు. కొద్దిసేపు కాలనిచ్చి తిప్పేసుకుందామండి. మనం బయట తీసుకున్న టేస్టే ఉంటుందండి. వాళ్ళు బొగ్గుల మీద కాల్చి ఇస్తారు కదా గ్రిల్లుడివి, సేమ్ అలానే ఉంటాయి. ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చండి. మీకు ఈ గ్రిల్లు ఇది లేదనుకోండి, ఏదైనా కడ్డీలు ఉన్నా కూడా ఇట్లా అడ్డం ఒక 2 పెట్టేసి దాని మీద ఇవి అయినా కూడా పెట్టేసుకోవచ్చండి. కడ్డీలు ఒక 2 ఇట్లా అడ్డం పెట్టేసుకొని మధ్యలో ఒకటి పెట్టి దాని మీద ఈ స్టిక్స్ పెట్టేసుకున్నామంటే నీట్గా కాలిపోతుంది. మనకు సపోర్టింగ్ కావాలంతే అండి. చూడండి, బాగా కాలుతుంది. మనకు కావాలంటే ఈ టైంలో బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పైన లైట్గా అట్లా అప్లై చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు తిప్పేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కాల్ చేసుకుందాం. కావాలంటే కొంచెం మనము ఇట్లా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు, మన ఇష్టం అది. జస్ట్ కొంచెం అట్లా అప్లై చేసుకోవచ్చు.
చూడండి బాగా వేగిపోయినాయండి. 2 సైడ్స్ కూడా బాగా తిప్పుకుంటూ మనం ఏ సైడ్ కాలలేదో ఆ సైడ్ తిప్పుకుంటూ వచ్చామంటే బాగా కాలిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటాను. ఆఫ్ చేసుకుని కూడా ఒక 2 మినిట్స్ అట్లే పెట్టుకోండి. ఎందుకంటే వేడి ఉంటుంది కాబట్టి బాగా డ్రై అయినట్లు వచ్చేస్తాయి. ఈ గ్రిల్ ఇట్లా నల్లగా అయినట్లు మాడినట్లు అట్లా కనిపిస్తుంది కదండి. ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టినామంటే అంతా వచ్చేస్తుందండి. మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో. ఓకే అండి, మీరు ఇలా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇవి తీద్దాము. చల్లారిందండి, తీస్తాను ఇప్పుడు. చూడండి బాగా కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. దీని మీద కొంచెం నిమ్మరసం పిండేసుకొని తిన్నామంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఎర్రగడ్డ పెట్టేసుకొని ఓకే అండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా మనం ఇంట్లోనే ప్రాసెస్ చాలా ఈజీ. మనకు కొన్ని ముక్కలు ఉన్నా కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు గ్రిల్ ఉండాల్సిన అవసరమే లేదు. మామూలుగా ఏమైనా కడ్డీలు ఉంటాయి కదా, ఇంట్లో మనకు కడ్డీలు ఉంటాయి, అట్లాంటివి మధ్యలో ఒకటి ఇటు సైడ్ అటు సైడ్ ఒకటి పెట్టేసి ఇవి పెట్టేసినామంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. మీడియము హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసామంటే బాగా చూడండి ఎంత బాగా వేగిపోయాయో. బయట మనం ఎట్లా కొనుక్కొచ్చినవే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.